నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగుతోంది. కాంటేశ్వర్ నుంచి గోల్ హనుమాన్ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ జరిగే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మించడానికి తెదేపా మండల అధ్యక్షుడు ఎంపీటీసీ గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన రాజవొమ్మంగి గ్రామస్తులు, వర్తకులు, ప్రింట్, ఎలక్ట్రికల్ మీడియా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ గుడి మెయింటెనెన్స్కి, అక్కడ ఉన్న పంతులు గారికి ఆ డెవలప్మెంట్ కోసమే ఉపయోగించడానికి పోలీసు వారు నిర్ణయించుకున్నారు. అదేండి, ఒకటి అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. అంటే మనం రెండు అవుతాయని ఒకటే కట్టారని కామెంట్ చేస్తారు. మళ్ళీ ఒక్క మాట, రెండు అయితే రెండు చేద్దాం, ఒకటి అయితే ఒకటి చేద్దాం. మనం రెండు అని చెప్పి ఒకటి కడితే మనతో పడలేం. ఒకటని చెప్పి రెండు కట్టిన ఇబ్బంది లేదు. అది ఏమొచ్చినప్పటికీ కూడా గుడి మెయింటెనెన్స్కి పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదన్నా మనం క్లీన్ చేస్తేనే తెలియదు. తర్వాత ఇప్పుడు ఆ గుడిని క్లీన్ దేవుడిని చేయడం కోసం కూడా కొన్ని సిద్ధాంతాల ప్రకారంగా చేయాలట. అది దాని గురించి మాత్రం మనందరం కూడా రేపు ఎల్లుండో పంతులు గారు వస్తానన్నారు. మనకి సోమవారం కనుక క్లియరెన్స్ అయిపోతే దానికి కూడా మనం చాలా బాధ్యతగా చేయవలసిన అందరి మీద ఉంది. అది ఒక్కరు కాదు, అందరూ కూడా అదే బాధ్యతగా పనిచేసి మనం చేస్తే చాలా వరకు క్లియర్ అవుతుంది. కాబట్టి మనకు 1:30 అని చెప్పారు. తర్వాత మళ్ళీ మీకు అందరూ కూడా ఎస్ఆర్సీ డబ్బులు అనేది, హైవే డబ్బులు అనేది ఇంకా పడలేదు. ఇది క్లియర్ కట్. పడలేదు, అమౌంట్ పడలేదు. అదొకటి ఒకసారి అమ్మారు గారితో సార్ మాట్లాడతానని చెప్పారు. అవి కూడా తొందరగా వచ్చే విధంగా చెబుతాం. అవసరమైతే మనం కూడా సబ్ కలెక్టర్ గారిని ఒకసారి అవసరం కలుద్దాం.
ఇలా గుడిదండి అని చెప్పి మాట్లాడి చేద్దాం. అయితే మేము ఇంకా నేను కోరుకునేది ఏంటంటే ఈ గుడి కార్యక్రమాలనే ఆంజనేయ స్వామి అనేది నీడు పక్కాగా ఆంజనేయ స్వామి పెడతాం. వినాయకుని అనేవారు మనం ఎప్పుడైనా హిందూ ధర్మాన్ని ఏదైనా వినాయకుడి పూజ లేకుండా వెళ్ళాం కాబట్టి ఆయన ఒక పుడత వినాయకుడిని ఎవరో ఏర్పాటు చేసుకొని ఆయన దండం పెట్టుకుని ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం. ఇది పక్కా ఫిక్స్. మనం మిగతా విగ్రహాలు అనేది ఏమీ పెట్టుకోం. ఒకవేళ ఎవరికి ఇప్పుడు నేను నా మీదే పెట్టుకున్నాను, పెద్దరాజుకి పేరు వస్తుందనో లేదా ఇంకోటి వస్తుందనో దీని మీద మన అపోహాలు పెట్టుకోకుండా ఎవరైతే సర్పంచ్గా ఉంటారో వాళ్ళు పేరు, ఎస్సీ గారేమో కమిటీ చైర్మన్గా ఉంటారు. మిగతా మన బాడీ అంతా కూడా మెంబర్గా పెడేయడానికి డిసైడ్ చేస్తాం. ఏంటి పెడితే ఆ కంట్రోల్లో జరుగుతూ ఉంటుంది. మనం ఎంత అమౌంట్ ఉంది, ఎంత ఖర్చు అయింది అనేది మనం గ్రూప్ ఏర్పాటు చేసుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గ్రూప్లో ఏర్పాటు చేయండి. చేస్తే ఎవరెవరు ఏ విధంగా చేయాలో బాగుంటుంది కాబట్టి సలహాలు సూచనలు ఇచ్చేసి మళ్ళీ ఒకవేళ మీకు ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా మీరు సీఏ గారు ఎస్సీ గారిని కూడా అడగండి. అందులో ఇబ్బంది ఏమీ లేదు. మీ అందరికీ చెప్తున్నాం, వర్తకులకు కానీ విలేక సోదరులకు కానీ మీ అందరికైనా ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పేస్తే ఆ కమిటీలు ఎవరైనా తీసుకుంటున్నారు లేదా ఎవరైనా మన సీఏ గారికి ఎస్సీ గారు చెప్తే మనం అక్కడ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు అండి. అంతే అందరినే మనం మాట్లాడుకున్నాం. కూరగాయలు నాకు కొంచెం పేరు చేద్దామన్నా అని అడిగాడు. అడిగితే ఇంకా మళ్ళీ ఆయన అడిగితే ఎవరో మన దీనిరాయ్ గారు పక్కన శ్రీబాయి గారు మాది ఉందండి, మరి మా ఊరికి కూడా ఇవ్వాల్సి ఉంటుందండి అని అన్నారు. మళ్ళీ అక్కడ ఎంతో కొంత మళ్ళీ గొడవలు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి. కాలేజీలలో లేకపోతే ఇంకోటో మనం కట్టగా మనం శానాల నుంచి కట్టుకోలేకపోయాం. విషయం కట్టలేకుండా ఉన్నాం. మనం ఏం చేద్దామంటే ఒక షెల్టర్ మహిళలకు ఇచ్చి ఓ షెల్టర్లకు మగవాళ్ళకి ఇచ్చేలా ప్లాన్ చేసి కడదాం. ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ చేసి 70 లక్షల రూపాయలతో ఇటు 15 అటు 15 మేలు ఫీమేల్ ఉండేటట్టు 70 లక్షల రూపాయలతో ఈ చివరి టవర్ దగ్గర కడదామని చెప్పి నేను బాత్రూమ్స్ తీసుకొచ్చాను. అప్పుడున్న సీఏ గారు కానీ అప్పుడున్న ఎస్సీ గారు కానీ ఆ టవర్ దగ్గర కడితే బాగోదు అని చెప్పి వద్దు అని చెప్పి ఆపేశారు. అంటే మీరు ఇది కడతానంటున్నారు కాబట్టి నేను క్లియర్గా చెప్పాను. అది ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. ఇదొకసారి ఎక్కడ వీలైతే అక్కడ మనం డిసైడ్ అంటే చేస్తానని చెప్పట్లేదు కానీ నేను మళ్ళీ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని మాట్లాడిస్తాను. ఏదైనా 10 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా ఉపయోగపడతాయి కదండి. ఖచ్చితంగా అవుతుందని చెప్పండి. అప్పుడైతే 70 లక్షలు ఇస్తాను. పెట్టామంటే ఆక్షన్ పాడుకుంటారు. ఇచ్చుకుంటే ఆక్షన్ పెట్టేస్తారు. 5,000 10,000 పాడుకుంటే అనుకుంటే నీ 1000 ఎకరాలు 500 ఎకరాలు అలా కాదు. వాడి వ్యాపారం అంట, వాడి బడ్జెట్ ఆడ ఎంతవరకు పోయగలరు అనేది స్టార్ట్ చేయండి. లేదా నాతోనే స్టార్ట్ చేస్తాను. నేనే చెప్తాను నేను అంతమానం రమ్మన్నా చేయగలి. నేను డబ్బులు ఉండాలని 50 చేసిన ఆ డబ్బులు ఉండాలంటే నాతోనే స్టార్ట్ చేయండి. చెప్తాను అక్కడ పట్టుకునే పనండి. ఎవరు సోదరు ఈ స్వాతి నడాలి. ఏం చేయాలి? తర్వాత నిన్నే పిలిచి నువ్వు ఫలానా పని చేయండి, నువ్వు చేస్తాను. ఇంకా దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. అందరితో చెప్పేస్తాను. దాని గురించి ఇన్నిసార్లు మీరు నేను వచ్చేసి
ఇప్పుడు ప్రస్తుతానికి షాపులో తెలిసింది ఉన్న ఎవరిని డబ్బులు ఇవ్వడం కాదు, మన గ్రామ సమస్య ఇది. మన విధంగా చేస్తాం జీవితానికి ఆలోచన ఉంటే ఇచ్చిందని చెప్పి సీఏ గారు డబ్బులు ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేయాలి వాళ్ళు సీఏ గారు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు షాపులో వచ్చినప్పుడు ఇప్పుడు మీ షాపును బట్టి అడుగుతున్నా అది రావట్లేదు. ఒంటికాలు ఉన్నాం గోకుని ఒక 2 నెలల క్రితం సీఏ గారు అక్కడ తీసుకొచ్చినప్పుడు మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎస్ భీమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు మరియు గెట్ టుగెదర్ ఈవెంట్ బిఎన్ రెడ్డిలో ఎన్బీఆర్ కన్వెన్షన్ హాల్లో పోయిన సంవత్సరంలో విశిష్ట సేవలు చేసిన సభ్యులకు కళాకారులకు సేవా అవార్డులు ఈరోజు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ చల్లా గీతారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురంలో శిక్షణా కేంద్రంలో ఉత్తీర్ణత అయిన వాళ్లకు సర్టిఫికేట్లు, అవార్డులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెగా లెజెండ్ మిత్రులు, మహిళా వనులు, ట్రెజరర్లు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ మెగా లెజెండ్స్ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ప్రోగ్రామ్ని కవరేజ్ చేయడానికి అంటే ప్రతి ఒక్క ఫోటోలు కూడా మన గ్రూపులో అందరికీ సెండ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఛానల్స్లో సోషల్ మీడియాలో కూడా అడ్డు వస్తున్నాయి కాబట్టి ఎవరు కంగారు పడుతూ ప్రతి ఒక్క ఫోటో మా దగ్గర సేవింగ్లో ఉంటుంది. మాకంత ముందే వస్తుంది కావున ఎవరు కంగారు పడించుకోలేదు. తర్వాత ఎవరు ఫోటోలు కావాలని కూడా మాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి సెండ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. మనం ఉగాది వీడియోనా ఫోటోనా వీడియోనా మూషికవాహన మోదకహస్తం చామరకర్ణవిలంబితం వామనరూప మహేశ్వరపుత్రం విఘ్న వినాయక స్మరామి మా గణపతి మనసా స్మరామి మా వామదేవ దివందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగృహనుతం రాయి జరుగుతుందనా రాయి జరుగుతుంది మామూలుగానే ఉంది అది. రెడీ కెమెరా చూడండి, స్మైల్ రెడీ.
कुमति निवारण सुमति के संगी कंचन वरण विलास सुवेशा कानन सुंदर कुंचन केसा हाथ वज्रो ध्वजा विराजे कांधे मूंज ఇది ఇట్లా పట్టుకోవాలి నేను కూడా ముట్టించేస్తాను ఇట్లా పట్టుకేమని సార్ అన్న ఇక్కడ చూడాలి నవ్వాలి రైట్ నేను సంపాదించుకొని 3 సార్లు రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్న గొప్ప మహిళామణి ఆమెకు మన మేఘాలయ తరఫున ధన్యవాదాలు మేడం. కంగ్రాట్స్. అలాగే నూతనంగా నిర్మించినటువంటి సౌజితా ప్యానెల్ భారతదేశంలోనే మొట్టమొదటి సౌర్ ఇంజనీర్ ప్యానెల్ స్వాగతం. అలాగే మీరు పరిచయం చేసుకో. అమీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో శ్రీమాన్ శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఏప్రిల్ 11, 2025 నుండి ఘనంగా జరగనుంది. ఈ విగ్రహాన్ని శ్రద్ధాభక్తులతో శ్రీమాన్ గారు స్వయంగా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్భంగా ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఏప్రిల్ 12న యంత్ర ప్రతిష్ట నిర్వహించబడుతుంది. అదే రోజు ఉదయం 11:28 విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమాన్ గారు మాట్లాడుతూ, ఈ పవిత్ర కార్యక్రమానికి నా సమీప బంధువులు, స్నేహితులు మరియు గ్రూప్ సభ్యులు తప్పక హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందాలని కోరుతున్నానని తెలిపారు. विकास सरोज जय हनुमान ज्ञान गुण सागर जय कपीश रामचंद्र పంపలు సార్ కొద్ది మీరందరూ పక్కన
భక్తులారా లోపల పంతులు గారు ఉండి మీకు గోత్రనామని చెప్తారు. అందరికీ నమస్కారం. నేను గూడూరు శ్రీధర్ రెడ్డి, హిమావతి నగర్ మోతీనగర్ దగ్గర ఉన్నటువంటి హిమావతి నగర్ వాసిని నేను. అయితే ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా ముఖ్యంగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. యావత్ ప్రపంచానికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మేము అమీర్పేట్లో ఇవాళ హనుమాన్ విగ్రహము ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. అయితే ఒక్క హనుమంతుడు మనకి ప్రతిష్ఠించితేనే ఎంతో శక్తి కలుగుతుంది. అలాంటిది పంచముఖి హనుమంతుడిని మనం ఇక్కడ ప్రతిష్ఠించాము. అలాగే ఇక్కడ అమీర్పేట్ వాస్తవ్యులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు భయ్యా అనేసి ఆయనకు వ్యాపారం ఉంది, భయ్యా చుడువా అని చెప్పేసి చాలా ఫేమస్. మరి అందరి పేరు కూడా తెలియదు, అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అక్కలు అందరూ కూడా ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళకి నేను హృదయపూర్వక వాళ్ళకి పాదాభివందనాలు. అయితే ఈ యొక్క విగ్రహము దాత మా బావగారు అయినటువంటి వంశీ మోహన్ రెడ్డి గారు, తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా దీనికి తోడ్పడినది. ఈ యొక్క అదృష్టం నాకు దక్కటము, ఈ కాలనీ వాళ్ళు నాకు ఈ అదృష్టము దక్కించడము ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యం. ఈ దైవ కార్యంలో మాకు స్థానిక ఎమ్మెల్యే తల్లసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, తర్వాత మాకు స్థానిక కార్పొరేటర్ సర్లా గారే కానివ్వండి, ఎంపీ సతీమణి కావ్య కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో మోరల్ సపోర్ట్గా ఉండి ఇక్కడ ఈ గుడికి విచ్చేసి దేవదేవ స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ ఇంకో గొప్ప విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, ఒక 15 ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రాంగణం అమీర్పేట్ గురుద్వారా ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణము ఈ యొక్క కాలనీ వాసులు ఎంతో శ్రమపడి ఇక్కడ ఒక గుడి స్థాపిస్తామని చెప్పేసి సంకల్పించుకుంటే ఇవాళ ఆ దేవుడు మాకు ఒక అదృష్టం వీళ్ళ ద్వారా కలిగించిందని చెప్పేసి అందరికీ కూడా కాలనీ వాసులకి హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత గొప్ప విషయం చెప్తా అని చెప్పాను. ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు, వంటలు వండే వాళ్ళు ఒక కమ్యూనిటీ అయితే, టెంట్ హౌస్ చెందిన వాళ్ళు ముస్లిం సముదాయానికి చెందిన వాళ్ళు అయ్యుండి వాళ్ళు కూడా ఎంతో సహకరించేసి, మరియు పక్కనే గురుద్వారా ఉంటుంది, ఇక్కడ మాకు ఒక సిక్ బాయిలు వాళ్ళంతా కూడా ఎంతో దృఢ సంకల్పంతో మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళు మాకు గొప్ప సహాయ సహకారాలు అందించినటువంటి వైనం ఇది ప్రపంచమంతా చూసి ఒక భాయిచారాని మనం ఎలా ప్రేరేపించాలి, ఎలా మనము ప్రమోట్ చేసుకోవాలనే దానికి ఈ యొక్క గుడి మనకి నిదర్శనము. ఈ యొక్క గుడి పేరు శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా కొలవబడుతున్నది. ఎంతో మహిమ గలటువంటి ఇది. నేనే ప్రాణప్రతిష్టలో నేనే పూజా కార్యక్రమంలో కూర్చున్నా కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్స్ నేను అనుభవించాను. అది ప్రతి ఒక్కరికి నేను షేర్ చేసుకుందామంటే కూడా నాకు ఆ మాటలు చాడట్లేదు. ఎట్లా నేను ఆ దేవదేవుడిని పొగడాలి అని చెప్పేసి ఇంత ప్లెజెంట్ వాతావరణము. నేను ఎన్నో పూజా కార్యక్రమాలు పాల్గొంటాను కానీ ఇంత ప్లెజెంట్గా నాకు ఎక్కడ అనిపించాలి చాలా అరుదు. కానీ మరి ముఖ్యంగా ఈ యొక్క స్థానిక నాయకులేంటి, కార్యకర్తలేంటి, చిన్న పిల్లలు, చిన్న పాప అట్లా పాక్కుంటూ వచ్చి 10 రూపాయలు ఇచ్చిపోతే నాకు 1 కోటి రూపాయలు అందినట్టు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అలాంటి చిన్న నుంచి పెద్ద వరకు. మరియు ఇక్కడ పెద్ద ఆయన చూస్తూ ఉన్నారు, ఈయన డే 1 నుంచి ఎప్పటి నుంచో ఆ దేవుడికి సహాయ సహకారం చేయాలని చెప్పేసి ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు మరియు కాలనీ వాసులు వీళ్ళంతా కూడా సహాయ సహకారాలు మాకు అదృష్టం దక్కించినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.